ఆ తర్వాత సింహరాశి వాళ్ళకు ఏ విధంగా ఉంది? ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరము వారికి భాగ్య దశమ భావాల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందమ్మా. భాగ్యభావంలో మేషరాశిలో గురువు ఉన్నంత వరకు వీరికి మంచి జరుగుతుంది. అలాగే భాగ్యభావం వైపు దృష్టి సారించినా వీరికి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సంవత్సరం శని వీరికి షష్టమ భావానికి వస్తాడు. షష్టమ భావానికి ఏ గ్రహం వచ్చినా మంచిది. అనగా ఇదివరకు మనం చెప్పుకున్నాం, రుణ రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం వీరికి, ఈ సింహరాశి వారికి శని భగవానుడు అంటే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పంటలు ఉత్పత్తి జరుగుతుంది, తద్వారా వాళ్ళు లాభాలు పొందవచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్మిక శాఖ అంటే యూనిఫామ్ వేసుకునేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకందరికీ మంచి జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ రకంగా శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నారు వీళ్ళకి. కాకపోతే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు, రాహువు వీరికి అష్టమ స్థానంలో ఉన్నారు. దీన్ని రాహుకేతు దోషము అంటాం, కాలసర్ప దోషం అంటాం. ఈ పదం ఎక్కువగా వింటూ ఉంటాం. ఆ పేరు విని మనం ఏం భయపడాల్సిన పని లేదు. అంటే రాహువు కేతువు ఇద్దరు బాగలేకపోతే కాలసర్ప దోషము అని అర్థం. అంటే మన వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఒక సర్పాన్ని మధ్యలో గన అది కట్ అయిపోతే, ఖండింపబడితే, ఈ శరీరము తోక భాగం అది కేతు, శరీరము తల భాగం అది రాహు అని పోల్చారు. అది నిజం కాదు, అలా చెప్పడం జరిగింది. అంటే ఈ తల ఉన్నటువంటిది రాహు కాబట్టి ఆశ ఎక్కువ, తోక ఉన్నటువంటి తల లేదు కదా, అది నిరాశగా ఉంటుంది కదా, అందుకు నిరాశతో కూడుకుంటుంది, వేదాంతంతో కూడుకుంటుంది ఈ సగం శరీరము అని రాహుకేతువులు పెట్టారు. సో ఈ రాహుకేతు దోషం ఉన్నవారు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఎవరో చెప్పేటువంటి మాటలు విని వీళ్ళు ఏమీ భయపడాల్సిన పని లేదు. దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే, శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, చంద్రగ్రహణం సూర్యగ్రహణాలు మనకు లేవు, గత సంవత్సరం లేవు, ఈ సంవత్సరం లేవు. వచ్చినప్పుడు ఆలయాలన్నీ క్లోజ్ చేస్తారు, మూసేస్తారు. తిరుమల కొండ కావచ్చు, ఇంకొక కాశీనాథుడు, అన్ని ఆలయం. ఈ కాళహస్తి శివాలయం మాత్రం ఆ రోజు ఓపెన్ చేసి ఉంటారు. అక్కడ రాహుకేతు స్థలాలకు స్వామివారిని స్థాపించి అక్కడ దక్షిణామూర్తి స్వామి విగ్రహం ఉంది. స్వామివారి కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసన్న అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఉన్నారు. ఈ ఆలయంలో రాహుకేతు పూజలు ప్రత్యేకంగా చేస్తారు. కృష్ణదేవరాయల కాలం నుంచి సపరేట్ మండపాలు కట్టారు. 550 రూపాయల నుంచి 5000 వరకు రకరకాల పూజలు ఉన్నాయి. ఏ పూజ చేసినా పరిహారం తగ్గుతుంది. ఇది వారి వారి శక్తి మేరకు అక్కడ వెళ్ళి రాహుకేతు పూజలు చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువు గారు, అంటే ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేయాలన్నా లేదా అబ్బాయికి పెళ్లి చేయాలన్నా, ఇంకా వేరే ఏవైనా వాళ్ళు అనుకున్నవి అవ్వట్లేదన్నా శ్రీకాళహస్తికి వెళ్ళి పూజలు చేయమంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు, అక్కడి దాకా వెళ్ళలేని స్తోమత లేని వాళ్ళు మరి ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది? ఈ రాహువుకి అధిష్టాన దేవత కనకదుర్గాదేవి అమ్మవారు అని చెప్పాను కదా, అమ్మవారికి పూజలు చేయండి. ఈ కేతువుకి అధిష్టాన దేవుడు గణపతి స్వామి అన్నాను కదా, వీళ్ళిద్దరికి చేసినా ఆ ఫలితం కొంతవరకు ఉంటుంది. కాళహస్తి వరకు వెళ్ళకపోయినా కాళహస్తికి వెళ్తే మనము వారికే పూజలు చేయొచ్చు. రాహుకి కేతువుకి అక్కడ ఏదో అమౌంట్, ఆ డబ్బులు వాళ్ళు నిర్దేశించిన ఆ డబ్బులు కట్టేస్తే 5,500, 700 ఏవో ఉన్నాయి రకాలు, అది కడితే వాళ్ళు మన చేత చేయిస్తారు. ఆ దోషం తగ్గిపోతుంది, ఎంతో కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంత దూరం మీరు అన్నట్టు వెళ్ళలేరు, అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? వారు ఇంట్లో గణపతికి పూజలు చేసుకోండి, కనకదుర్గమ్మకు పూజలు చేస్తే ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ రకంగా ఆ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ కేతు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేయొద్దు అని చెప్తాం, కేతు ప్రభావం ఉన్నటువంటి సమయంలో. ఎందుకంటే ఈయన వేదాంత ధోరణి కలిగిన వాడు, వైరాగ్య భావం కలిగిన వాడు కాబట్టి ఇది వివాహం అన్నటువంటిది ఒక భౌతికమైనటువంటి సుఖానికి సంబంధించింది. సంతాన ఉత్పత్తికి, వారసుల కోసం, ఒక కుటుంబం కోసం చేసేటువంటి కార్యం కనుక ఈ కార్యక్రమంలో కేతువు లేకుండా చూసుకోండి అని చెప్తూ ఉంటాం. అంటే నిరాశపడతారు, విడిపోతారు అన్న ఉద్దేశంతో కాళహస్తికి వెళ్ళలేని వారు కనకదుర్గాదేవి అమ్మవారికి పూజ చేస్తే రాహు ప్రభావం తగ్గుతుంది, గణపతికి పూజలు చేస్తే కేతు ప్రభావం తగ్గుతుంది.